మహారాజా, స్త్రీ అంటే ఏమనుకున్నావు? అది ఒక ప్రళయ భయంకరమైన స్వరూపం. విచిత్ర వస్తువులెన్నో రాశిగా పోసి తయారుచేసిన స్వరూపమది. టా స్వరూపం ఎలా తయారైందో చెబుతా విను అన్నాడు దీనిధి. ఆదిలో సృష్టికర్త వివిధ వస్తువులను సృష్టి చేస్తున్న క్రమంలో స్త్రీని కూడా సృష్టి చేయడానికి పూనుకున్నాడు. కాని తన వద్ద ఉన్న సాధన సామగ్రి అంతా పురుషుని సృష్టించడంలోనే ఖర్చైపోవడంతో స్త్రీని సృష్టించడానికి తనవద్ద తగినంత సామగ్రి లేకుండా పోయింది. తర్వాత అతను ధ్యానంలో మునిగి బాగా ఆలోచించాడు. అతనికి ఒక ఉపాయం తట్టినది. దాంతో స్త్రీని సృష్టించడంలో సాధన సామాగ్రికి ఒక పరిష్కారం దొరికింది. సృష్టికర్త స్త్రీని సృష్టించడానికి చంద్రునిలో ఉన్న గుండ్రనితనాన్ని, తీగలలో ఉన్న వంకరతనాన్ని, లతలలో ఉన్న కుట్లత్వాన్ని, గడ్డికి ఉండే కంపమును, రేల్లికి గల దుర్బలత్వమును, పుష్పముల వికాసత్వమును, ఆకులలో తేలికదనాన్ని, ఏనుగు దంతపు గరుకుతనం, లేడి బెదురు చూపులను, తుమ్మెదల్లా మోకుమ్మడిగా ఉండే గుణాన్ని, సూర్యకిరణాల ప్రకాశాన్ని, మేఘాల బాష్పవర్షాన్ని, వాయువుకి గల చంచలతను, జింకలో భీతిని, నెమలికి గల అహంకారం, చిలక హృదయంలా మెత్తదనము, పులిలో ఉండే క్రూరత్వం, అగ్ని నుండి వచ్చే జ్వాల, మంచులా కరగపోవడం, పాలపేట్ టలా అస్పష్టధ్వని, కోకిల మధురధ్వని, కొంగలో వంచన, చక్రవాకముల విశ్వాసం వీటన్నిటినీ కలిపి ఒక్కచోట చేర్చికూర్చి స్త్రీరూపం తయారుచేసి పురుషునికి అప్పగించాడు. ఒక వారం రోజులు గడిచాక పురుషుడు సృష్టికర్త దగ్గరకు వచ్చి, స్వామీ, మీరు అనుగ్రహించిన వ్యక్తితో పడలేకుండా ఉన్నాను. ఆమె ఎప్పుడూ ఏదో గొణుగుతూనే ఉంటుంది. ఆమె పెట్టేబాధను సహించలేకుండా ఉన్నాను. నన్ను ఆమె స్వేచ్ఛగా ఉండనీయదు. ఎప్పుడూ ఆమె అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉండటంలో నా కాలమంతా గడిచిపోతోంది. ఆమె తీరికగా ఓరకనే కూర్చుంటుంది. ఆమె మూలంగా నా జీవితం దుర్భరమైపోతున్నది. దయచేసి మీరు ప్రసాదించిన ఆ వ్యక్తిని మీరే తీసుకోండి అన్నాడు. సరే అని చెప్పి ఆ సృష్టికర్త ఆమెని తన దగ్గరికి రప్పించుకున్నాడు. మరో వారం రోజుల తర్వాత పురుషుడు మళ్లీ సృష్టికర్త దగ్గరకు వచ్చి, దేవా, ఆ స్త్రీ వ్యక్తిని మళ్లీ నాకు అనుగ్రహించు. ఆమె లేని నా జీవితం ఒంటరిగా, దుర్భరంగా ఉన్నది. ఆమె క్రీగంటి చూపులు, నడిచే నడక, తీయని కంఠస్వరం మరచిపోలేకుండా ఉన్నాను. వాటి ఆకర్షణ ఇటువంటిది అని నోటి మాటలతో చెప్పలేకుండా ఉన్నాను. ఆమె నాతో ఆడుతుంది, పాడుతుంది, అతి చమత్కారంగా మాట్లాడుతుంది, క్షణమైనా విడవకుండా నన్ను సంతోషంతో ఓల్లాడిస్తుంది. ఆమె మృదు స్పర్శ, ఆహా! దానికి సాటి అయిన వస్తువు మరి లోకంలోనే లేదు. ఆమె శరీర సౌందర్యం ఇప్పటికింకా కన్నులకు కట్టునట్టుగా ఉంది. ఆమె లేని జీవితం నాకు దుస్సాహసం. కనుక ఆమెని దయచేసి తిరిగి ప్రసాదించమని ప్రాధేయపడ్డాడు. సృష్టికర్త ప్రజాపతి తిరిగి ఆ స్త్రీ వ్యక్తిని ఆ పురుషునికి ఇచ్చేశాడు. మరి 3 రోజులు పోయాక ఆ పురుషుడు మళ్లీ సృష్టికర్త వద్దకి వెళ్లాడు. స్వామీ, నాకు అయోమయంగా ఉంది. ఏమైతే కాని నీవు ఇచ్చిన స్త్రీని మళ్లీ నీకు ఇచ్చేవేయడానికే నిశ్చయించుకున్నాను. ఆమె దగ్గర ఉండడం వల్ల కలిగే సుఖాలను, కష్టాలను బేరీజు వేసుకున్నాను. కష్టాలను, సుఖాలను వేరువేరుగా విడదీసి త్రాసులో వేసి చూసి తూచాను. అలా చూస్తే ఆమె వల్ల కలిగే సుఖాల కంటే కష్టాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరేమీ అనుకోకుండా దయచేసి ఆ స్త్రీని నీవే మళ్లీ తీసుకో అన్నాడు. అప్పుడు సృష్టికర్త బ్రహ్మ, ఓయి చపలబుద్ధి! ఇక మళ్లీ ఆమెని తీసుకోవడం సాధ్యం కాదు. ఎలాగో ఒకలా నీవు ఆమెతో కాపురం చేసి తీరాలి అని శాసించేసరికి పురుషుడు లేచి, మరి ఆమెతో ఉండడం సాధ్యం కాలేదే అన్నాడు. అందుకు సృష్టికర్త, ఓయి పిచ్చివాడా! ఆమెని విడిచి ఉండడం మాత్రం నీకు సాధ్యమా? మారు మాట్లాడకుండా వెళ్ళిపో అంటూ సలహా ఇచ్చి సాగనంపాడు. ఆ పురుషునికి ఏం చెయ్యాలో తోచడం లేదు. అబ్బా! ఏమిటి చిత్రమైన ఈ పరిస్థితి! ఏమిటి చిత్రమైన స్త్రీ వ్యక్తి! ఆమెతో ఉండడమూ కష్టమే, ఆమెని విడిచిపెట్టమూ కష్టమే అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ కథ చెబుతున్న దీనిధి రాజు వైపు చూశాడు. దీనిధి చెప్పిన కథ వింటూ దీర్ఘంగా ఆ చంద్రకళ చిత్రపటాన్ని చూస్తూ కూర్చున్నాడు హేమప్రభువు. ఇద్దరూ ఈ విధంగా అరణ్యమార్గంలో ప్రయాణం చేస్తూ కష్టపడి కొంతకాలానికి రాజకుమారి చంద్రకళ ఉండే రాజభవనమైన దివ్యభవనానికి సమీపంగా చేరుకున్నారు. దూరం నుంచి చెట్ల పొదలోనుంచి చూస్తున్న ఇరువురికి దివ్యభవనం గోపురాలు కనిపించాయి. తెలవారుతున్న వేళ ఉదయభానుని కరణాలు పసిడి మేలిమి పూసినట్లు ప్రకాశిస్తున్న ఆ గోపురాలను చూసిన హేమప్రభువు గుండెల్లో ఒక్కసారిగా రాయి పడినట్లు అయింది. దీనిధి! రాత్రనక పగలనక నేను ఈ చిత్రపటాన్ని చూస్తూ ఆమెకి వశమైపోయినట్టుగా తోస్తోంది. ఇప్పటికి మన ప్రయాణం ముగిసినట్టేగా. కాని అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి కదా మిత్రమా! ఆ రాజకుమారి వద్దకు వెళ్లి ఏ సమస్య అడగాలో అర్థం కావటం లేదు. అంతా అయోమయంగా ఉంది. ఏ ఆలోచనా నాకు తట్టడం లేదు సుమా. ఎంతో దూరంగా ఉన్నప్పుడే ఆమె చిత్రపటం నాకు దిగ్భ్రమ కలిగించింది. ఇప్పుడు ఆమె నిజ స్వరూపం చూడబోతున్నాను. నాకు నోటమాట రాకపోవచ్చు.
అయినా నా పిచ్చిగాని అటువంటి సౌందర్యరాశిని నావంటివాడు గెలిచెదేమిటి దీనిధి. ఆశ్చర్యం కాకపోతే అని వాపోయాడు హేమప్రభువు.